హలో అండి. నేను డాక్టర్ అపూర్వ. కిరణ్ హాస్పిటల్ కర్మన్ఘాట్‌లో కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. డెలివరీ అయిన తర్వాత నడుం కట్టు కట్టొచ్చా లేదా అని చాలామంది ఆడవాళ్ళకి ఈ అపోహ ఉంటుంది. సో, నడుం కట్టు అంటే దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అసలు దేనికోసం కడుతున్నాం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో, నడుం కట్టు కట్టగానే ప్రెగ్నెన్సీలో వచ్చిన ఫ్యాట్, ఆ పొట్ట అనేది తగ్గుతుందని చాలామంది అపోహపడుతూ ఉంటారు. నడుం కట్టు ఐదర్ బట్టతో నార్మల్ కాటన్ క్లాత్‌తో కట్టొచ్చు. లేదా స్పెసిఫిక్‌గా దానికోసం ఎలాస్టిక్ బైండర్స్ ఉంటాయి. అలాంటిది కాకపోతే సపోర్టివ్ క్లాత్‌తో కూడా మనం కట్టడం చేసుకోవచ్చు. అసలు ఎందుకు కడతారు? యాక్చువల్ దాన్ని కట్టడానికి పర్పస్ ఏంటి అంటే, ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళలో ఆ ఫ్యాట్ అనేది ఆ వూండ్ పైన పడి, అంటే ఎక్కడైతే మనం కట్ చేస్తామో ఆ గాయం పైన పడి వూండ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అబ్డామినల్ ఫ్యాట్‌ని లిఫ్ట్ చేయడానికి నడుం కట్టు కడతారు. అదే కాకుండా డైరెక్ట్ అబ్డామినల్ ప్రెషర్, అంటే పొట్టలో ఉన్న ప్రెషర్ డైరెక్ట్ వూండ్ పైన పడి నొప్పి ఎక్కువ కాకుండా ఉండడానికి కూడా బైండర్ కట్టుకోవచ్చు. ఇవి రెండే కాకుండా పల్మనరీ, అంటే ఆపరేషన్ అయిన తరువాత మనం ఎక్కువగా గట్టిగా గాలి తీసుకోవడానికి కూడా నొప్పి వస్తుందని భయపడుతూ ఉంటాం. సో, అది కట్టినప్పుడు కరెక్ట్‌గా ప్రాపర్‌గా డీప్ బ్రెత్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో, పల్మనరీ ఇన్ఫెక్షన్స్, దగ్గు లేదా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇదే కాకుండా మనకి అది కట్టిన తర్వాత మన పోస్చర్ సెట్ అవుతుంది. ఎక్కువ వంగడానికి అవసరం పడదు. సో, పోస్చర్ సెట్ అవుతుంది కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ కరెక్ట్ చేసుకోవడానికి కూడా నడుం కట్టు కట్టుకోవచ్చు. కాకపోతే నడుం కట్ అనేది మన ఫ్యాట్‌ని తగ్గించదు. అది జస్ట్ టు స్ట్రెంథెన్ ద మజిల్స్. ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్టివ్‌గానే పనిచేస్తుంది కాబట్టి, దాని డెలివరీ తర్వాత వచ్చే ఫ్యాట్‌ని, పొట్టని తగ్గించుకోవడానికి మాత్రం నడుం కట్టు పనికిరాదు. కట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మరీ టైట్‌గా కట్టకూడదు. జస్ట్ సపోర్ట్ ఇచ్చేలా కట్టాలి. గాయం మీద కడితే దేర్ ఇస్ నో యూజ్. అలా అని చెప్పి కంప్లీట్‌గా పైన కట్టుకుంటే కూడా కాదు. కరెక్ట్ అబ్డామినల్ మనకి ఎక్కడైతే బొడ్డు ఉంటుందో ఆ ఏరియాలో కట్టుకుంటే ఏంటంటే మనకు ఆ ఫ్యాట్ లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ ఒక స్ట్రాండ్‌లా కాకుండా ఒక క్లాత్ లాగా, ఒక సపోర్ట్ లాగా కట్టుకోవాలి. అదే కాకుండా ఎక్కువ సేపు కట్టుకోకూడదు. ఒక 4-5 అవర్స్ కట్టిన తర్వాత మధ్యలో బ్రేక్ ఇవ్వాలి. సో, ఎక్కువ సేపు కట్టుకుంటే ఏంటంటే అక్కడ స్వెట్ అది అక్యుములేట్ అయ్యి కూడా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఎలాస్టిక్ బెల్ట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటే ఆ ఎలాస్టిసిటీ వల్ల ర్యాష్ వచ్చి కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, కొంచెం ఆ ఎలాస్టిక్ మీకు పడదు అనుకున్నప్పుడు క్లాత్ బైండర్స్ తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. సో, నడుం కట్టు కట్టుకోవడం సేఫే. కాకపోతే దాని పర్పస్ వేరు. అండ్ అది కట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే నడుం కట్టు కట్టుకోవడంలో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. థాంక్ యూ.